అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీకి నేషనల్ క్వాంటమ్ మిషన్ తరపున సాంకేతిక సహకారం అందిస్తున్నామని నేషనల్ క్వాంటమ్ టెక్నాలజీ సెల్ హెడ్ జొన్నల భాస్కర వెంకటరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా 150 మంది అధ్యాపకులు క్వాంటంపై పరిశోధనలు చేస్తున్నారని వెల్లడించారు. విజయవాడ సమీపంలోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ ఫైనల్ పోటీల ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ ఆధ్వర్యంలో దేశంలో 4 హబ్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. వీటిలో 43 విద్యాసంస్థలకు చెందిన 150 మంది పరిశోధనలు చేస్తున్నారన్నారు. హ్యాకథాన్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారిలో 100 మందిని తదుపరి శిక్షణకు తీసుకోనున్నట్లు ఐబీఎం తెలిపిందని ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి తెలిపారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు బీటెక్లో క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులను ప్రవేశపెడుతున్నాయని, ఇప్పటికే ఆంధ్ర వర్సిటీ కోర్సు ప్రారంభించగా శ్రీ వెంకటేశ్వర వర్సిటీ వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించబోతోందని వెల్లడించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఇంత గొప్పగా ప్లాన్ చేసి దాన్ని క్రియేట్ చేస్తున్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఉద్దేశాలు, వారి నిర్దేశించిన ప్రణాళికని మేము నిలబెడతామని మా కార్యక్రమాలతో పిల్లల్ని తయారు చేసి వారిని మేము ప్రోత్సహిస్తున్నాము. మన లోకేష్ గారు చెప్పినట్లుగా 20 lakh జాబ్స్ అని అన్నారు. అటువంటి కార్యక్రమాల్లో క్వాంటంలో మేము చేసే ప్రయత్నం చాలా హెల్ప్ చేసేటట్లుగా అనిపిస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు దీని ఒక్కటే కాకుండా ఏఐ ట్యూటర్ అనేది కూడా చేశాము, త్వరలో లాంచ్ చేయబోతున్నాము. పిల్లలు చదువుకోవడంలో కూడా ఉపయోగపడే ఇటువంటి ట్రైనింగ్ టూల్స్, ఏఐతో పాటు చేసిన ట్రైనింగ్ టూల్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది.